మంచిగానే ఉంది. అంటే ఏ అంశంలో మంచిగా ఉంది? అంశంలో అంటే అన్ని తీర్ల అంటే ఏ అంశంలో ఈ మన మహిళా బస్సులు అంటే మహిళా బస్సులు పెట్టిన కాడ నుంచి ఇబ్బంది అవుతుంది, మహిళలు కొట్టుకుంటున్నారు అంటున్నారు. ఇక అది జరుగుతూనే ఉంటుంది. అది ఇక కొద్దిగా అంటే ఇప్పుడు ఇంకొకటి కూడా బస్సుల రేట్లు, టికెట్ల రేట్లు పెంచిండ్రు కదా, మరి దానిపైన ఈ టికెట్ రేట్ పెంచిందంటే ఇక పెరుగుతుంది. దానిలో ఏముంటుంది, జీవనోపాధి కూడా మనిషి యొక్క ఇక జీవన ప్రమాణం పెరుగుతలేదా, వాళ్ళకు కూడా అన్ని సాలరీ కానీ జీతాలు కానీ అన్నీ పెరుగుతున్నాయి కదా. దాన్ని ఎన్ని బట్టి పథకాలు వచ్చినాయి మీకు ఇప్పటిదాకా? నాకేం 15 గవర్నమెంట్ ఉద్యోగిని కానీ నాకు అది. అంటే ఇంటారు కదా సన్న బియ్యం వస్తున్నాయి అవి ఇవి అని. బియ్యమును బస్సు ఉచిత బస్సుగా మాత్రం కాంగ్రెస్కి మంచి లాభం జరుగుతుంది. కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? ఇక దేనికి అదే ఉంటుంది. అంటే ఆయన దాంట్లో ఈ పథకాలు ఏం పెట్టలేడు కదా. ఇట్లే కానీ అది ఈ పథకాలు ఏదో ఒకటి పథకాలు ఇక అంటే అంటే కొత్త తేడా కొత్త కూడా ఉంటుంది కదా, తేడా ఏం గమనించారు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? ఇక పథకాలన్నీ అంటే వాళ్ళు కొన్ని పథకాలు పెట్టిండ్రు, అవే కొన్ని పథకాలు వీళ్ళు పెట్టిండ్రు. దీనిలో మహిళ ఉచిత మహిళ అనేది ఒకటి, బస్సు అనే రోడ్డు పెట్టిండ్రు, అది విద్యుత్ శక్తి. ఇంకా అంటే ఇప్పుడు ఇల్లు గురించి సర్వేలు చేసిండ్రు కదా, అవి చక్కగా చేసిండ్రు అనుకుంటున్నారా? చక్కగా అవి ఉంటుంది అనుకుంటున్నాను.